ఖైరతాబాద్లోని విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జనంపై ప్రభుత్వ విభాగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. నిమజ్జన ఘట్టంలో కీలకమైన ఈ ఏకదంతుణ్ణి గంగా ఒడికి తరలించేందుకు కొన్నేళ్లుగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు మధ్యాహ్నం 1:30 మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు బాలాపూర్ గణపతి కూడా సాయంత్రం లోపు సాగర తీరానికి చేరేలా చర్యలు తీసుకుంటానన్నారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం తీరును కూడా పరిశీలించడం జరిగిందంటున్న ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారులతో ఇప్పుడు ఇటు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఇక్కడ నిమజ్జనానికి మొత్తం ఏర్పాట్ల గురించి అయితే మొత్తం టోల్గా పరిశీలన చేశారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట అండ్ జిల్లా కలెక్టర్తో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు మేయర్ కూడా పాల్గొని ఇక్కడ జరుగుతున్నటువంటి నిమజ్జన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయంటూ కూడా మొత్తం పరిశీలన చేయడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు మాట్లాడడానికి మనతో పాటు ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటికీ ఎన్ని వినాయకులు నిమజ్జనం అయ్యాయని అధికారులు చెప్తారు. ఇప్పటివరకు మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 150,000 పైచిలకు వినాయకులు నిమజ్జనం అయినాయి. ఏదైతే అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ శానిటేషన్ స్టాఫ్ కానీ ఏదైతే 24 hours వాళ్ళు వర్క్ చేస్తూ ప్రాపర్గా అటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, దానితో పాటు ఎన్విరాన్మెంట్కి కూడా రేపు పొద్దున ఇబ్బంది కలగకుండా ఫుల్ ఫ్లెజ్డ్గా అందరు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పనిచేయడం జరుగుతుంది. ఈ 2 రోజులు కూడా ఏదైతే ఆఖరి 2 రోజులు పెద్ద వినాయకుల నిమజ్జనం కూడా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ పైన చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకవైపు 12 క్రేన్లు, మరొక వైపు 16 క్రేన్లు, ట్యాంక్ బండ్ దగ్గర కూడా 40 క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే ఈసారి మొత్తం ఖైరతాబాద్ మహాగణపతిని 1 గంటల వరకు నిమజ్జనం చేయాలని అటు అధికారులు కూడా భావిస్తున్నారు తరుణం లోపల. అయితే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయంటే దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లని పూర్తయినాయి. ఏర్పాట్లను మళ్ళీ సూపర్వైజ్ చేయడానికి మేయర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు, కమిషనర్ గారు, హెచ్ఎండిఏ కమిషనర్ గారు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు, మేమందరం కూడా ఇక్కడ దాన్ని సూపర్వైజ్ చేయడానికి రావడం జరిగింది. ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. అండ్ భక్తులకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం కూడా ఏదైతే పేషెంట్స్ తోటి ఓపికగా జాగ్రత్తగా భక్తులందరూ కూడా ఉండి అధికారులు కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మీరు ఇప్పుడు అధికారులతో కూడా మాట్లాడారు, ఇక్కడ పరిశీలన కూడా చేశారు. ఎలాంటి సూచనలు సలహాలు చేశారు అధికారులకు? కానీ ఏదైతే ముఖ్యంగా ఈ నిమజ్జనం సమయంలో ఏంటంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏదైతే వేస్ట్ శానిటేషన్ ఏదైతే ఉంటుందో పరిసర ప్రాంతాలన్నీ కూడా జరాలు ఇవన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి. శుభ్రంగా ఉండే విధంగా జిహెచ్ఎంసీ అధికారులను కూడా వారిని ఆదేశించడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఫెన్స్ దగ్గర కూడా పోలీస్ అధికారులు వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్స్ కూడా ఎవరు కూడా భక్తులు దగ్గర వెళ్ళి అటు దిగు దిగకుండా కూడా చూసుకునే విధంగా కూడా వారికి చెప్పడం జరిగింది. దానితో పాటు ఆ రాడ్స్ ఏవైతే ఉందో ఎన్విరాన్మెంట్ దెబ్బతినకుండా ఇమీడియట్గా వాటిని తీసి బయటేసే విధంగా ఇవన్నీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 303 కిలోమీటర్ల అయితే శోభాయాత్ర అంటున్నారు కాబట్టి ఇటు బాలాపూర్ కానీ ఖైరతాబాద్ కానీ 2 కూడా ఫేమస్ కాబట్టి వివిధ జిల్లాల నుండి కూడా ప్రజలు వస్తారు. కొన్ని రోడ్లు కూడా అక్కడక్కడ ఇదైన నేపథ్యంలో ఆర్ఎన్బి అధికారులకు ఏమైనా సూచనలు సలహాలు చేశారు? ఆర్ఎన్బి అధికారులకి రోడ్స్ విషయంలో కానివ్వండి, దానితో పాటు హెల్త్ విషయంలో హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ ఏవైతే ఫెసిలిటీస్ కావాలో ఫుల్ ఫ్లెజ్డ్గా అవన్నీ ఏర్పాట్లు హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో కమిషనర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, హెచ్ఎండిఏ కమిషనర్ గారు వీళ్ళందరి సూపర్విజన్లో కంప్లీట్ అందరు అధికారులు కూడా ఈ 2 రోజులు 48 గంటలు పూర్తి స్థాయిలో ఆన్ ఫీల్డ్ నుండి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా శాంతిగా ఎవరు కూడా భక్తులకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఏర్పాట్లన్నీ కూడా చేసి చాలా మంచి ఈసారి నిమజ్జనం ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. లాస్ట్గా అయితే గతంలో మనం విద్యుత్ సమస్యలు చూసాము, విద్యుత్ ప్రమాదాలు కూడా చూసాం కాబట్టి అట్లా అవి జరగకుండా ఏమైనా విద్యుత్ అధికారులకు కూడా ఎలక్ట్రిసిటీ దానికి సంబంధించి అధికారులు కూడా వారి యొక్క గతంలో కూడా మనకు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అసలు ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటారు. అదేవిధంగా మనం కూడా ప్రజలందరం కూడా ఆ పోల్స్ వైర్స్ ఏమైనా ఉన్నా కూడా స్వయంగా మీరు దాన్ని ఎత్తే ప్రయత్నం చేయకుండా అక్కడ ఉన్న అధికారులకు మీరు ఏదైతే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ ఉన్న అధికారులు దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి భక్తులను కోరడం జరుగుతుంది. అయితే ఇది మొత్తం టోల్గా వినాయక నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేశాము అంటూ కూడా బాల్మూరి వెంకట్ మనతో పాటు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. వినాయక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.